ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు కడప నగర మేయర్ సురేష్ బాబు. రాయలసీమలో అభివృద్ధి జరగడం లేదనడం హాస్యాస్పదమని అన్నారాయన. కడప హెల్త్ హబ్గా మారిందని, ఎన్నో అభివృద్ధి చెందిందని చెప్పారాయన. కడపలో షర్మిలకు డిపాజిట్లు కూడా రావన్నారు నగర మేయర్ సురేష్ బాబు. షర్మిలమ్మ గారు ఈ విధంగా మాట్లాడడం అనేది చెరబేరేది. నిజంగా పార్టీ పుట్టించిన దానికి కారకులు అన్నింటికీ నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ట్రావెల్ చేసింది నువ్వే. ఈరోజు అన్ననేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర్ని విమర్శించే వాళ్ళతో దోస్తీ నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా తన తండ్రిని ఈ కేసుల్లో కూడా ఇరికించింది. ఎఫ్ఐఆర్లో రాజశేఖర్ పేరు కూడా ఇరికించింది సోనియా గాంధీ. అలాంటి వాళ్ళతో చేతులు కలిపి నువ్వు వాళ్ళతో ప్రయాణం చేస్తున్నంటే ఒక చెల్లిగా మేము జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, రాజశేఖర్ బిడ్డగా నిన్ను కూడా మేము ఆదరించే ప్రసక్తి లేదు. కడప పార్లమెంట్కి నీకు డిపాజిట్ కళ్ళంతైతాయి. పార్టీ గుర్తిస్తే జగన్ చెల్లెలుగా, రాజశేఖర్ బిడ్డగా మా పక్క ఉంటే నీకు ఆదరిస్తారు తప్ప ఆ పక్క ఉంటే నీకు ఆదరణ కాదు కదా. రాబోయేలో ఇంకా విపరీతమైన విమర్శలకి దానికి పని జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నా. షర్మిల, సునీత తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. వారు రాజకీయ వాంఛతోనే వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు సుధాకర్ బాబు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు మరియు వివేకానంద రెడ్డి గారి కూతురైన సునీత గారిద్దరూ ముఖ్యమంత్రి గారిని మరోమారు మాటలు దాడి చేశారు. నేను వారిద్దరిని తప్పిపోయిన కుమార్తెలుగా అభివర్ణిస్తున్నాను. వారిద్దరూ నమ్ముతున్న బైబిల్లోనే ఆ వాక్యాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళి ఆ వాక్యం చదువుకొని మారు మనసు పొంది మనసు మార్చుకొని వచ్చి అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలని నేను కోరుతున్నాను. వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని వేరే కుటుంబాలకు మెట్టినింటికి వెళ్ళిన ఇద్దరు ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారనే అసలు వారసుడు, కుమారుడైన వారసుడు, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతిరోజు కాపాడుతున్న వారసుడి మీద మాటల దాడి, రాజకీయ దాడి చేయటాన్ని ఈ సమాజం చూస్తుంది. కాబట్టి నేను తోటి సహోదరుడిగా నా సోదరిమణులిద్దరికీ బైబిల్ వాక్యాన్ని మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను కాబట్టి వాక్యాన్ని చదవమని వేడుకుంటున్నాను.